ఇట్లు మీ ప్రిన్సిపాల్ కథ. రచన ఎం లక్ష్మారెడ్డి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ప్రేమైన పేరెంట్స్కి అభినందనలు. ఈ విద్యా సంవత్సరం ముగింపుకు వచ్చింది. పేరెంట్స్గా మీ అద్భుత సహకారం వల్లే ఈ సంవత్సరం విజయవంతంగా గడిచింది. ఒక విద్యా సంవత్సరం ముగింపు అంటే పరీక్షలు. పరీక్షలు పిల్లలకేనా? పరీక్షలు మీకు మాకు కూడా. కానీ పిల్లలకి పరీక్షలంటే కొంచెం భయం, కాస్త కంగారు, ఇంకాస్త టెన్షన్, ఓ రకమైన నెర్వస్నెస్. మరి మాకు స్కూల్లో వాళ్ళ ప్రతి క్షణం మాకు తెలుసు కాబట్టి ఎవరు ఎలా ముగిస్తారో అని భయం, కుతూహలం. మీకు మీ పిల్లలే మీ కలల సాధకులు, మీ సోషల్ స్టేటస్ నిర్మాతలు. కానీ అది సరైనదేనా? క్లాస్ ఏదైనా, ఎగ్జామ్ ఎలాంటిదైనా పిల్లలకు భయాలు, సందేహాలు, సమస్యలు, టెన్షన్లు సహజం. మనం ఆ స్థాయిని దాటే కదా వచ్చాం. అయితే ఇప్పుడు పిల్లల పరీక్షల వేళ మనం చేయాల్సింది పిల్లలకి ఆ టెన్షన్ లేని వాతావరణం కల్పించడం, వాళ్ళ పట్ల మన అటెన్షన్ చూపించడం. ఇంకా మార్కుల కోసం మూర్ఖుల్లా పిల్లల్ని ఒత్తిడి చేయడం సరికాదు. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాల్సిన అవసరం లేదు. బిజినెస్ చేయబోయేవాడికి ఫిజిక్స్ రాకుంటే ఏం, లాజిక్స్ తెలిస్తే చాలు కదా. డాక్టర్ అవ్వాలనుకునే అబ్బాయికి సోషల్లో మార్కులు తగ్గితే కొంపలేం మునగవు కదా. రేపు ఇంజనీర్ అవ్వబోయే అమ్మాయి బయాలజీ బొమ్మను సరిగా వేయకుంటే తప్పేం కాదుగా. స్పోర్ట్స్లో సత్తా చాటే పిల్లలకి మైక్ ముందు మాట్లాడే భాష వస్తే చాలుగా. ఆ భాషలో మార్కులు అవసరం లేదుగా. ఫ్యూచర్లో సీఏ అయ్యే పిల్లలకి అకౌంట్స్ ముఖ్యం, కానీ లాంగ్వేజ్ మార్క్స్ కౌంట్ కాదుగా. ఇంకా సైన్స్లో మార్క్స్ కన్నా కామన్ సెన్స్ ముఖ్యం. మ్యాథ్స్ స్కోర్ కన్నా బతికే లాజిక్కే ప్రాముఖ్యం. హిందీ, ఇంగ్లీష్ రాకుంటే తెలుగు ఉందిగా మాట్లాడడానికి. తెలుగులోనే మార్కులు రాకుంటే మార్కులే రాలేదు, మాట్లాడడం కాదు కదా. పిల్లల్ని ఎదగనిద్దాం, వారికి నచ్చిన దారిలో ఉత్సాహంగా ఎగరనిద్దాం. లక్ష్య సాధనలో పసి మనసుల శ్వేతపత్రం లాంటి మనసు కాన్వాసుపై మీకు నచ్చినా మీరు సాధించలేని డాక్టర్లు, ఐఐటీల బొమ్మలు వేయకండి. ఆ అవకాశాన్ని వారికే వదిలేద్దాం. కాకుంటే తోడుగా ఉందాం, చేజారిపోకుండా చూసుకుందాం. దానికోసం ఈ క్షణం, ఈరోజు మనం చేయాల్సింది ఈ పరీక్షల వేళ వాళ్లతో ఉండడం, ఫోన్లు పక్కనెట్టి పిల్లలతో గడపడం. చివరగా రిజల్ట్స్ రోజు మార్కులు కాదు, టీచర్ నుండి రిమార్కులు తెలుసుకోండి. మంచి చెడు రెండు. ర్యాంకులు కాదు, తోటి వారి పట్ల మీ పిల్లల ప్రవర్తన తెలుసుకోండి. ఇక నుదుటిపై ముద్దు పెట్టి చిరంజీవ అని దీవించి స్వేచ్ఛగా ఎదగనీయండి. మీరు ఇలా సహకరిస్తే మేము మరింత అందంగా వాళ్ల భవిత తీర్చిదిద్దగలం. భావి భారత పౌరుల నిర్మాణంలో మీ పాత్రకి నమస్సులతో ప్రిన్సిపాల్. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.